హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ టెక్నీషియన్ అండ్ అలాగే సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అంటే సెంట్రల్ వైజ్గా అన్ని రైల్వే స్టేషన్లలో రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ అంటే మన సికింద్రాబాద్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే సపరేట్గా అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు. సో నోటిఫికేషన్ మొత్తం కూడా ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేద్దాం. మనం క్లిక్ చేసిన తర్వాత సో మొత్తం నోటిఫికేషన్ అయితే మన ముందు ఉంటుంది. సో చూడొచ్చు మనకి నెలకి జీతం 60,000 రూపాయలు. సో కాబట్టి మొత్తం కూడా ఒకసారి అయితే చూద్దాం మనం ఏంటి అనేది. సో డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం కూడా ఈ యొక్క జాబ్లు వచ్చేసి 744 వేకెన్సీస్ కేవలం సికింద్రాబాద్కు అంటే ఈ సికింద్రాబాద్ జంక్షన్కి మాత్రమే 744 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే సెంట్రల్ వైజ్గా చాలా ఉన్నాయి, బట్ కాకపోతే ఏంటంటే ఓన్లీ సికింద్రాబాద్లో మాత్రమే 744. అంటే సికింద్రాబాద్ హ్యాండ్ ఓవర్లో వచ్చేటటువంటి ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో ఆ రైల్వే స్టేషన్లలో ఈ యొక్క జాబ్స్ని ఫిలప్ చేస్తారనమాట. మరి ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా మనకి ఉద్యోగాలు వచ్చేసి మనకి పోస్టులు ఒకసారి చూద్దాం ఇక్కడ. సో పోస్టుల విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. అంటే మనం నార్మల్ సిగ్నల్ ఆపరేటర్స్ ఉంటారు కదా. సో అంటే రైల్స్ వస్తుంటే పోతుంటే ఆ గేట్లు వేయడం కానీ తీయడం కానీ సిగ్నల్ ఆపరేటర్స్. సో ఆ విధంగా. అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ 2 రకాలైనటువంటి ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు అనమాట. టెక్నీషియన్ ఉద్యోగాలు. సో వీళ్ళకి పర్ మంత్ శాలరీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ అంటే మనకి 29,200 రూపాయలు టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఆ ఉద్యోగస్తులకి 29,200 పర్ మంత్ శాలరీ విత్ అలవెన్స్. ఈ అలవెన్స్ ప్లస్ ఈ 29,200 మొత్తం కలుపుకొని అతనికి 60,000 రూపాయల జీతం పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి మనకి ఇతనికి 19,900 రూపాయలు శాలరీ వస్తుంది విత్ అలవెన్స్ కలుపుకొని మొత్తం కూడా మనకి 50,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అంటే టోటల్గా వచ్చేసి మీకు నెలకి 60,000 సిగ్నల్ ఆపరేటర్కి అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అభ్యర్థులకు వచ్చేసి 50,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి సో చూసుకున్నట్టయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఈ పోస్ట్లోకి వచ్చేసి మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇకపోతే ఐటీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్లో వాళ్ళు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ వచ్చేసి సో వీటికి ఎవరు అర్హులు అని అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్లో ఐటీఐ చేసిన వాళ్ళు, లేదా మెకానిక్లో ఐటీఐ చేసిన వాళ్ళు, ఆర్ఏసీలో ఐటీఐ చేసిన వాళ్ళు, సిఓపిఏలో ఐటీఐ చేసిన వాళ్ళు, కార్పెంటర్లో ఐటీఐ చేసిన వాళ్ళు, పెయింటర్లో ఐటీఐ చేసిన వాళ్ళు అండ్ అలాగే ఫిట్టర్లో ఐటీఐ చేసిన వాళ్ళు, వెల్డర్లో ఐటీఐ చేసిన వాళ్ళు, మెకానిక్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు, లేదా ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేదంటే ఫిజిక్స్లో అండ్ సైన్స్లో 12th పాస్ అంటే ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి. ఓకే అండ్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో చూసుకున్నట్టయితే మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం మనం. ఇకపోతే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో ఆ తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 9/3/2024 అయితే మనకి స్టార్ట్ అయ్యింది. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4వ నెల 8వ తారీఖు 2024 మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇకపోతే అప్లికేషన్ లింక్ డైరెక్ట్ మనకు సిబిలో అయితే ఇవ్వడం జరిగింది, కింద ఉంది, అది ఒకసారి చూద్దాం. ఇకపోతే మనకు జాబ్ కేటగిరీ వచ్చేసి ఆర్ఆర్బి జాబ్స్ 2024 వేకెన్సీ మొత్తం 744 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, 12th ఇంటర్ పాస్, డిగ్రీ ఫిజిక్స్ ఆర్ ఐటీఐ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అదేనమాట. సో ఆర్ఆర్బి వచ్చేసి మనకి సికింద్రాబాద్ జంక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో జోన్ వచ్చేసి సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది ఇవ్వడం జరిగింది.
ఇక అడ్మిట్ కార్డ్స్ అయితే మనకు త్వరలోనే రాబోతున్నాయి. ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత సో అంటే ఎగ్జామ్ కంటే ఒక వీక్ ముందు అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే సో మనకు డిఫరెంట్ అంటే ఈ 2 రకాలైనటువంటి ఉద్యోగాలుగా 2 రకాల ఉద్యోగాలకి సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి గ్రేడ్ 1 సిగ్నల్ జాబ్కి వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ జాబ్కి వచ్చేసి ఓబీసీ అండ్ అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఉండాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఈఎస్ఎం అండ్ అలాగే పీడబ్ల్యూడీ అదర్స్ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలకు ఉండాలి. అండ్ ఈ 36 ఇయర్స్తో పాటు అండ్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే ఎక్కువ కూడా ప్లస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఈఎస్ఎం పీడబ్ల్యూడీ అండ్ అలాగే అదర్స్కి వచ్చేసి అంటే అదర్స్ ఇట్స్ మీన్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళనమాట. సో వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు రిలాక్సేషన్. అండ్ అలాగే ఓపీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ 3 సంవత్సరాలు రిలాక్సేషన్. అంటే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అంటే 3 + 36 మొత్తం 39 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 5 + 36 వచ్చేసి మనకి 41 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ ఇంకొక పోస్ట్ ఉంది కదా మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్స్కి వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్ ఉండాలన్నమాట. అంటే దీనికి తేడా ఏంటంటే దీనికి 36 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగానికి. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకి 33 వరకు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. అంటే 33 ఇయర్స్ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైనల్గా. అండ్ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 5 ఇయర్స్ రిలాక్సేషన్ వీళ్ళకి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఈబీసీ వాళ్ళకి. అండ్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 సంవత్సరాల్లో ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ జాబ్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదనమాట చూసుకోండి ఒకసారి. ఇకపోతే మనకు నెలకు జీతం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 29,200 నెలకు 60,000 మొత్తం కలిపితే ఇది 19,900 అండ్ అలాగే మొత్తం కలిపితే 50,000 అని ఇంతకుముందు. సో అండ్ అలాగే మనకు అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా సభ్యులు అండ్ ఓబీసీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ అండ్ వీళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా 250 రూపాయలు అయితే పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టోటల్గా ఇక్కడ సో మనకు రావాల్సినటువంటి మార్క్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మనకి టోటల్గా మనకు 100 మార్కులకి సో 100 ప్రశ్నలకి 100 మార్కులతో ఒక ప్రశ్నపత్రం అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి 90 నిమిషాల సమయం అయితే ఇస్తారు. సో ఈ 90 నిమిషాలలో మనం 100 ప్రశ్నలకి 100 జవాబులు అయితే ఇవ్వాలన్నమాట. అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి అంటే 3 ఆన్సర్స్ తప్పు చేస్తే మనకి ఒక నెగిటివ్ మార్క్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఒక మార్క్ని అయితే తీసేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రశ్నపత్రం వచ్చేసి మనకి మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే రావడం జరుగుతూ ఉంటుంది. మరి కేటగిరీ వైజ్గా కమ్యూనిటీ పరంగా ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు అర్హులు అంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% రావాలి. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% మార్క్స్ వస్తే వాళ్ళు పాస్ అయినట్టు అనమాట. అంటే క్వాలిఫై అయినట్టు. అంటే నెక్స్ట్ స్టెప్ అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ మీరు ఆ యొక్క ప్రాసెస్కి మీరు సెలెక్ట్ అయినట్టు అంటే క్వాలిఫై అయినట్టు అనమాట. అంటే ఈ రేంజ్లో మీకు మార్క్స్ వస్తాయి. ఓకే 100లో ఈ పర్సంటేజ్లో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే ఈ కేటగిరీలో ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకి 2% అంటే 2% రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ అంటే ఏంటి ఇప్పుడు అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్లో ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటే 2% వాళ్ళకి రిలాక్సేషన్ అంటే 40లో 2 తీసేస్తే 38% అనమాట. అంటే 38% వచ్చినా కూడా క్వాలిఫై అనమాట. అదేవిధంగా సేమ్ అన్ని కేటగిరీలో ఈ 2% మైనస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ చూడొచ్చు. సో మనకి ప్రశ్నపత్రం ఏ విధంగా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 10 ప్రశ్నలు వస్తాయి. దానికి 10 మార్కులు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 15 మార్కులు ఉంటుంది. 15 ప్రశ్నలు వస్తాయి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అప్లికేషన్స్కి వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి 20 మార్కులు అండ్ అలాగే 20 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించింది 35 క్వశ్చన్స్ 35 ప్రశ్నలు ఇస్తారనమాట. మొత్తం కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 90 నిమిషాలలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఎగ్జామ్కి అంటే మీరు ఏ ఉద్యోగానికి ఏంటంటే
గ్రేడ్ 1 సిగ్నల్ జాబ్స్. ఓకే, సిగ్నల్ ఆపరేటర్ జాబ్స్కి మీకు ఈ విధంగా ఈ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్కి 10 మార్కులు 10 ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ వచ్చేసి 25 మార్కులు ఉంటుంది, 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్కి 40 మార్కులు, 45 ప్రశ్నలు వస్తాయి. అండ్ అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేసి 25 ప్రశ్నలు, 25 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈచ్ వన్ ఒక క్వశ్చన్కి ఒక ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 మార్కులు మీరు తప్పు చేస్తే 1 మార్కు మీకు మైనస్ చేస్తారనమాట. ఓకే, ఇదే అనమాట. సో అంటే ఈ విధంగా కొంచెం తేడా ఉంటుంది. సో ఆ యొక్క ఉద్యోగానికి ఈ ఉద్యోగానికి కొంచెం సిలబస్ అనేది కొంచెం తేడా ఉంది. అండ్ అలాగే అప్లికేషన్ చేసుకునేటటువంటి విధానం వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. సో డైరెక్ట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా, అంటే ఒరిజినల్ మనకు అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పీడిఎఫ్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది వెబ్సైట్లో. అండ్ అలాగే అప్లికేషన్ లింక్ కూడా మనకు డైరెక్ట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే డైరెక్ట్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఎక్కడో వెళ్ళి సెర్చ్ చేయకుండా ఈ యొక్క అంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడైతే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి ఈ వెబ్సైట్లోకి వచ్చి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు ఒకవేళ మీకు నోటిఫికేషన్ కావాలి, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు చదవాలని అనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేంటి అని అంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు చాలా రకాలైనటువంటి మొత్తం అంటే ఫుల్ లెంత్గా డీటెయిల్స్గా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేస్తామనంటే సో ఆ యొక్క నోటిఫికేషన్ మొత్తం కూడా సెర్చ్ చేసి అంటే మొత్తం కూడా చదివి మనకి ఏవేవైతే ఇంపార్టెంట్ ఉందో ఆ ఇంపార్టెంట్ టాపిక్ మొత్తం కూడా సో ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. డిస్ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే అందరికీ అర్థమయ్యే అనుగుణంగా మనం మార్చి దాన్ని మనం అందరికీ కూడా తెలియజేసేటటువంటి ఇక్కడ విధానం అయితే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని మీరు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉండండి, అంటే చూస్తూ ఉండండి. ఓపెన్ చేసి కొత్త కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే సిలబస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక మీకు డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా ఇక్కడ కింద మనకు ఇక్కడ కామెంట్ రూపంలో ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ కామెంట్ చేసి కూడా మీరు ఇక్కడనే డైరెక్ట్ అడగొచ్చు అనమాట. మీకు రీప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది వెంబడే, మీరు ఇచ్చిన వెంబడే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఓకే రైట్. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద కూడా కామెంట్ రూపాయలు అడిగాను, నేను కూడా మీకు క్లారిఫై ఇస్తాను. ఖచ్చితంగా 100% మీకు నేను క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. ఇకపోతే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.